పాలిటిక్స్ చేయడానికైతే ట్రై చేస్తుంది. సో, తెలంగాణకు సంబంధించి జనసేన రాష్ట్ర పార్టీ ఆఫీస్ సంబంధించి కూడా టెంపరరీగా మణికొండలో ఏర్పాటు చేసుకుంది. సో, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ లీడర్ రాజలింగం ఉన్నారు. అన్న ఏంటి రేపు షెడ్యూల్ ఏంటి? రేపు ఎన్ని గంటలకు ఆఫీస్ ఓపెనింగ్? పవన్ కళ్యాణ్ ఏమైనా వస్తున్నారా? ఎట్లా ఉండబోతుంది? రేపు తెలంగాణలో ఈ యొక్క కార్యాలయం రేపు ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం మొదలవుతాయి. అనంతరం తర్వాత మళ్ళీ కార్యకర్తలతోటి సమావేశాలు. నిన్న కొత్తగా జాయినింగ్స్ ఉన్నాయి చాలా మటుకు. జిల్లాల వారీగా జాయినింగ్స్ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ జాయినింగ్స్ కూడా రేపు చేసుకోవడం జరుగుతుంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా వారు కూడా రేపు వస్తున్నారు. పూజ అనంతరం వారు కూడా వచ్చేసి వారు కూడా ఈ ప్రారంభోత్సవానికి రిబన్ కటింగ్ చేస్తారు వారు. సో, ఏంటిది టెంపరరీ ఆఫీసా? లేకపోతే పర్మనెంట్‌గా ఏదో ఉంటాయి. ఎందుకంటే పార్టీ ఆఫీస్ చూస్తే రెసిడెన్స్ లాగా ఉంది. సో, సరిపోద్దా మరి మీకు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు వస్తే అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తారు. సో, మరి ఈ ప్లేస్ సరిపోతదా మీకు? మేము ఉన్న దాంట్లో ఇది తీసుకోవడం జరిగింది. మా ప్రస్తుతము వేరే ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్ చూస్తున్నాము. త్వరలో అక్కడ కూడా చేస్తాము. ఇది స్థానికంగా మాకు అంటే ఇంతకుముందు మా ఆఫీసు ప్రశాసన నగర్‌లో ఆఫీస్ ఉండేది. అక్కడ కాల్ చేసిన అనంతరం అంటే ఏదైతే మాకు హెడ్ ఆఫీస్‌గా 2 రాష్ట్రాలకు అప్పుడు అక్కడ ఉండే. దాన్ని అక్కడ విజయవాడ షిఫ్ట్ చేయడం వలన మనకు అక్కడ ఆఫీస్ కాల్ చేయడం అయింది. తర్వాత నిరంతరం ప్రక్రియ మాదంతా అక్కడ నుంచి జరుగుతున్న తరుణంలో తెలంగాణకు ఒక ఆఫీస్ పెట్టాలి. పార్టీని జనసేన పార్టీని బలోపేతం చేసే దిశలో ఈరోజు రేపు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. పార్టీని బలోపేతం చేసే దిశలో పెద్ద పెద్ద జాయినింగ్స్ కూడా వస్తున్నాయి. నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా జాయినింగ్స్ అవుతున్నారు. అందువలన ఈ యొక్క కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మేము పెద్ద ఎత్తున కార్యాలయం కట్టాలని చూస్తున్నాం. అది చర్చలో జరుగుతుంది. చర్చలో భాగంగా ముందు ఒక ఆఫీస్ కావాలని ఇక్కడ పెట్టడం జరిగింది. సో, ఇట్లా జనాలు రిసీవ్ చేసుకుంటారని అనుకుంటారా? ఇప్పటికే ఎందుకంటే తెలంగాణకు సంబంధించి జనసేన అంటే ఆంధ్ర పార్టీ. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఒకటుంది. మరి జనసేనను ఈ తెలంగాణ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఏంటి మరి? జనసేన పార్టీలో తెలంగాణలో ఆయన జాతీయ నాయకుడైన. అంటే ఇప్పుడు ఆంధ్ర పార్టీ అంటే ఇప్పుడు వేరే మిగతా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పార్టీ, ప్రభుత్వం వెళ్తున్న పార్టీ కూడా ఢిల్లీకెళ్ళి వచ్చిన ఢిల్లీ అధిష్టానం వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో లేరా వాళ్ళు? ఇక్కడ ఎక్కడ నార్త్ ఇండియన్స్‌లో వచ్చిన వాళ్ళుగా ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కదా! అట్లా. ఇప్పుడు అతనంటే సోనియా గాంధీ ఇటలీ ఆమె. ఆ ఇటలీ ఇప్పుడు సెంట్రల్‌లో ఢిల్లీలో జాతీయ స్థాయిలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భారతదేశం తరంగా ఉంది. అందులో భాగంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మళ్ళీ అందులో భాగంగా ఒక తెలుగు మాట్లాడే ఒక వ్యక్తి మన జనసేన అధ్యక్షులైనప్పుడు తప్పేముంది అక్కడ? అసలు తెలంగాణలో పుట్టిన పార్టీది. 2014లో వారికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే తెలంగాణ ఉద్యమ పటిమ ఏదైతే ఉంటుందో ఆ ఉద్యమాలకు కానీ పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీని ఇక్కడే తెలంగాణలో ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఇక్కడే నోవోటల్లో పార్టీని స్థాపించారు. దీని ప్రక్రియ 2014 ఎప్పుడైతే పార్టీ పెట్టిందో అప్పుడే నిరంతరం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడం వలన తెలంగాణ పోరాటం అన్ని పార్టీలు జెండాలు పక్కన పెట్టి తెలంగాణ వచ్చేలా పోరాడినప్పుడు తెలంగాణ వచ్చింది. అందులో భాగంగా అప్పుడు తగ్గి అప్పుడున్నటువంటి పార్టీలకు సపోర్ట్‌గా చేయాలని ఇన్ని రోజులు ఆగడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణ వచ్చింది అయిపోయింది. తెలంగాణ వచ్చి ప్రజలకేం చేశారు? సామాజిక తెలంగాణ నినాదంతోటి ఏదైతే అమరులు 1200 మంది ఎంతమంది అయితే బలైపోయారో ఈ యొక్క తెలంగాణకి వారిది కూడా ఒక సామాజికంగా తీసుకొని జనసేన పార్టీ రాబోయే రోజుల్లో సామాజిక తెలంగాణ దిశలో మా పార్టీ తెలంగాణలో వెళ్ళబోతుంది. సో, తెలంగాణకు జనసేనకి ఏం సంబంధం అని కూడా అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలోని జనసేన తెలంగాణలో ఎట్లా పోటీ చేస్తాయి? తెలంగాణలో ఎట్లా రాజకీయాలు చేస్తాయని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి ఏం చెప్తారు? తెలంగాణకు జనసేనకి ఏం సంబంధం అని అంటున్నారు? అంటే తెలంగాణలో ఏదైతే మీరు చెప్తుర్రు కదా! ఎక్కడైతే ఇది భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా? అంటే మాట్లాడే వాళ్ళకి తెలివి ఉండాలి మాట్లాడేటప్పుడు. తెలంగాణలో భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైనప్పుడు అది రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. ఇప్పుడు మిగతా పార్టీలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి మళ్ళా? కాంగ్రెస్ ఎక్కడుంది వచ్చింది? మిగతా పార్టీలు జాతీయ పార్టీ కదా! అట్లా సేమ్ బీజేపీ కూడా జాతీయ పార్టీ కదా! మళ్ళా మిగతా పార్టీలు అంటలేరు మళ్ళీ. మళ్ళీ కాంగ్రెసోళ్ళు కూడా అనాలి ఆ మాట. అట్లాంటి ఇదన్నీ పక్కన పెట్టేస్తే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌కి ఎందుకు మారింది? బీఆర్ఎస్ తెలంగాణలో వదిలేసిన కర్ణాటక, మహారాష్ట్ర గాంధీ, గుజరాత్ అంతా ఎందుకు తిరిగిండు అతను? మళ్ళీ అతను ఎందుకు ఆపలేరు? ఈ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ఈవెన్ మీ బీఆర్ఎస్‌లో కొత్తగా పార్టీ పెట్టిన ఆమె కూడా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఫస్టు బీఆర్ఎస్ పార్టీని ఎవరైతే మొన్నటిదాకా మీడియాలో అందరు మీడియాలో కాదనేది కొంతమంది మీడియా వాళ్ళు కావాలని ముక్కుముడిగా కొంతమంది అందరు కాదు కొంతమంది ముక్కుముడిగా అయిపోయి ఏదైతే యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ప్రచారం ఏదైతుందో దాన్ని ఎవరు ప్రజలు పట్టించుకోరు.
పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. వాళ్ళకి ఏదో ఇది చేసుకోవాలన్న తపనతోటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఎవరు పట్టించుకోరు. నిర్ణయించేది ప్రజలు, మాట్లాడేవాళ్ళు కాదు. జనసేన పార్టీ తెలంగాణలో రాబోయే రోజుల్లో మిగతా పార్టీల ప్రధానమైన పార్టీలకు ధీటుగా ఎళ్ళబోతుంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమయం ఇవ్వబోతున్నారు. ఇక్కడ మిగతా పార్టీల ధీటుగా తీసుకెళ్లే దిశలో జనసేన పార్టీ అందుకే అందులో భాగమే రేపు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాం. సో 12 ఏళ్ళ తర్వాత ఎందుకు జనసేన? అందుకే మొన్నట కూడా హైదరాబాద్‌కొచ్చిన మోడీ దాదాపు పవన్ కళ్యాణ్‌తో అరగంట చర్చలు, తర్వాత చంద్రబాబు నాయుడు కాడ గంట సేపు చర్చలు జరిగిన తర్వాతనే జనసేన తెలంగాణలో ఎంట్రీ చేస్తుందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా మరి దీని వెనకాల బీజేపీ ఉందని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టు నడుస్తున్నాడు. సో బీజేపీ కుట్ర దీంట్లో భాగంగా తెలంగాణకు సంబంధించి బీజేపీ ఒంటరిగా రాలేక పవన్ కళ్యాణ్ తోడుపెట్టుకొని వస్తుందని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. బీజేపీలో ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నాం. గతంలో కూడా మేము అలయన్స్‌లో చేసాం. ఎన్నికలలో కూడా మేము ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా పోటీ చేయడం జరిగింది. లాస్ట్ 2020లో కూడా అప్పుడు మేము జీహెచ్ఎంసీలో అధిష్టానం ఏదైతే జాతీయ స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో మేము అప్పుడు ఇంకా దగ్గర మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటే ఆ రోజు కూడా వాళ్ళు సపోర్ట్ జరిగింది. మేము సపోర్ట్ చేయడం వలన ఆ రోజున గ్రేటర్ హైదరాబాద్‌లో వాళ్ళు 48 సీట్లు కార్పొరేషన్‌లో గెలవడం జరిగింది ఆ రోజు. మేము సపోర్ట్ చేయకపోతే ఇంకా చాలా చోట్ల కొద్ది పార్టీలో 100, 200 ఓడిపోయిన సందర్భాలున్నాయి. లేకపోతే ఇంకా చాలా వచ్చేటివి మేము సపోర్ట్ చేయడం వల్లనే వాళ్ళు మనకు గెలవడం జరిగింది. ఇకపోతే పార్టీ అధ్యక్షులు మా నాయకుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. మిగతా రాష్ట్రాలు మీరు చూస్తే 40 స్థానాలు, 20 స్థానాలు, ఎంపీ స్థానాలు గెలిచిన వాళ్ళు అక్కడ మోదీ గారు ముంగల కూర్చున్నారు. మా నాయకుడు మోదీ పక్కన కూర్చున్నారు. అంటే ఈయన యొక్క మా పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే వీరి సిద్ధాంతాలు గానీ, వీరు వేసే అడుగులు గానీ, ధైర్యం గానీ, ఇలాంటి నాయకుడు ఉండాలని మోడీ గారు ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా మొన్న బీజేపీదైతే వాళ్ళు మోడీ గారి కార్యక్రమాలున్నాయో అందులో భాగంగా వచ్చినప్పుడు వారు ఏదైతే అప్పుడు చికిత్స జరిగింది కాబట్టి దాని గురించి ఇక్కడ హైదరాబాద్‌లో వచ్చినప్పుడు కాబట్టి కలిసిండ్రు. కానీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నాం. ఏపీలో ఉన్నాం. ఇక్కడ కూడా ఎలక్షన్‌లో మేము ప్రతిసారి కూడా ఉన్నాం. అది ఏదైతే పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అలయన్స్‌లో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉంటే కూడా తప్పకుండా కలిసి పనిచేస్తాం ఇక్కడ. ఇక్కడ కూడా అలయన్సే ఉంటుందా? లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తారా? ఎట్లా అది? కంపల్సరీ గతంలో కూడా చేసినాము. అదే ఉంటుంది. కంపల్సరీ ఏదైతే ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం తరపున బీజేపీ వాళ్ళు మాట్లాడొచ్చు. కాకపోతే మా పార్టీ అధ్యక్షులు గారికి జాతీయ స్థాయి నుంచి ఉన్నటువంటి మోదీ గారితో అమిత్ షా సంబంధాలున్నాయి. ఏం చేసినా అక్కడి నుంచి నిర్ణయం తీసుకొని వారు మాకు చెప్పడం ద్వారా ఒక పార్టీని నమ్ముకొని మేము చెయ్యం. జనసేన పార్టీని బలంగా జనాలకు తీసుకెళ్లే దిశలో మేము పనిచేస్తున్నాం, పని చేయబోతాం. మా అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తాం. తెలంగాణలో జనసేన పార్టీ ప్రధానమైన పార్టీలకు ధీటుగా రాబోయే రోజుల్లో పోటీ చేస్తది. సో ఫైనల్‌గా చెప్పారంటే రేపు షెడ్యూల్‌కి సంబంధించి ఏం చెప్తారు? పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? సో పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు వస్తారు? జాయినింగ్స్ అని కూడా చెప్తున్నారుగా. ఏ జిల్లా నుంచి జాయినింగ్స్ ఉన్నాయి? మొత్తం ఉమ్మడి జిల్లాల నుంచి జాయినింగ్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి జాయినింగ్స్ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల అన్ని జిల్లాల నుంచి ఏదైతే ఉమ్మడి 10 జిల్లాల నుంచి అంటే రేపు సమయం అందరికీ ఇక మీరు అన్నట్టు ఏందంటే ఇక్కడ సమయం సందర్భం కుదరక కొంతమంది పిలుస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత డేట్ చేంజ్ చేసుకొని మళ్ళీ నిరంతరం జాయినింగ్స్ అనేటిది కంపల్సరీ ఉంటుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం మా పార్టీ అధ్యక్షులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి జాయినింగ్స్ కార్యక్రమంలో కొంతమంది మెయిన్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. మళ్ళీ తర్వాత మిగతా వాళ్ళని కూడా రాష్ట్ర నాయకులు జాయిన్ చేసుకుంటారు. రేపు ఈ కార్యక్రమం అనంతరం ఈ పార్టీ హౌస్ నుంచి నిరంతరం జాయినింగ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో జనసేన ధీటైన రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడున్న పార్టీలకు ధీటైన గట్టి పోటీ ఇస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో రేపు షెడ్యూల్ అయితే 9 గంటల నుంచి పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. పూజ అనంతరం పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తారు. దానికి సంబంధించి 10 ఉమ్మడి జిల్లాల నుంచి భారీ ఎత్తున కూడా జాయినింగ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే జనసేన ఆంధ్ర పార్టీ అంటున్నారో దానికి ఖచ్చితంగా భవిష్యత్తులో సమాధానం చెప్పి తీరుతామని చెప్పేసి జనసేన లీడర్ రాజలింగం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్, ఆర్టీవీ కోసం హైదరాబాద్.